ప్రస్తుతం కవిత నివాసంలో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. మరి జాగృతి సభ్యులు కూడా అక్కడికి మరి కాసేపట్లో రాబోతున్నట్టు సమాచారం. రైట్, అనుకున్నట్టే జరిగింది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. బీఆర్ఎస్ అధిష్టానం అధికారికంగా లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కవితను అంటే పార్టీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్న కవితను సస్పెండ్ చేసింది బీఆర్ఎస్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి న్యూస్ రూమ్ నుంచి తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దొంతు రమేష్, అంటే గత కొంతకాలంగా ఆమె అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక వాయిస్ ను వినిపిస్తూనే ఉన్నారు. అంటే బయట అంటే కొన్ని వచ్చిన వార్తల ప్రకారం ఆమె పార్టీ నుంచి బయట పడ్డానికి అంటే సస్పెండ్ చేస్తారని తెలిసే ఇటువంటి ఘాటు వ్యాఖ్యలు చేసుండొచ్చు అని మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? కవిత కోరుకున్నదే అయింది. కమాన్, నన్ను సస్పెండ్ చేయండి, నేను ఈ విధంగానే మాట్లాడతా, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతా, పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడతా, మీరు నన్ను ఏం చేస్తారో చేసుకోండి అని ఒక రకమైన సవాల్ విసిరింది. ఒకసారి కాదు, ఇప్పటికీ 4 సార్లు విసిరింది. ఒకసారి లేఖ ద్వారా, కేసీఆర్కు నేరుగా లేఖ రాయడం ద్వారా, వరంగల్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ ఆశించిన మేరకు మాట్లాడలేదు, బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యకలాపాల గురించి మాట్లాడలేదు, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడింది, దీని మీద ఒక దిశానిర్దేశం చేస్తారనుకున్నాం. ఇవన్నీ చేయకపోవడం తనకు ఆవేదన కలిగించింది. ఇవన్నీ కూడా ఒక లేఖల ద్వారా కేసీఆర్కు లేఖ రాసింది. కేసీఆర్కు లేఖ రాయడం అంటే కేసీఆర్ సక్రమంగా మాట్లాడలేదు, సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో బీఆర్ఎస్ క్యాడర్ ఏ విధంగా ఊహించిందో అందుకు భిన్నంగా మాట్లాడారంటూ నేరుగా కేసీఆర్కు లేఖ రావడం అంటే ఆయనపైనే ధిక్కార స్వరం వినిపించిందని భావించారు. ఆ లేఖ లీక్ అయింది. లీక్ అనేక కారణాలు చెప్తుంది. కవిత అయితే కేసీఆర్ దగ్గర నుంచే లేఖ లీక్ అయింది. కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ ఉన్న కొన్ని దయాలే కావాలని ఆ లేఖను లీక్ చేసే ఈ ఒక్కసారి కాదు, నేను 4-5 సార్లు చాలాసార్లు నా తండ్రితో అదేవిధంగా కేసీఆర్ బీఆర్ఎస్ అధినేతతో తాను పాల్పంచుకున్నాను, చాలా అంశాల మీద మాట్లాడాను, కానీ ఈ లేఖ లీక్ చేయడం వెనుక కుట్ర ఉందని కవిత చెప్పుకొచ్చింది. కానీ కవితే లీక్ చేసింది. అమెరికాలో ఉండే ఆ లేఖ లీక్ చేయడం ద్వారానే తన ధిక్కార స్వరాన్ని వినిపించింది అనుకున్నారు. ఇక లేఖ లీక్ ద్వారా ఆమె కామ్గా ఉంటుందని భావించారు. ఎవరు కూడా ఊహించని విధంగా ఆమె అమెరికా నుంచి వచ్చి రాగానే పెద్ద ఎత్తున ధ్వజమెత్తింది. ఆమె కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నాయంటూ ఆమె బహిరంగంగా ఆరోపణలు చేసింది. ఆ రోజే కొంతమంది అంటే పార్టీ ఇప్పుడు నిన్న మాట్లాడిన తీరును బట్టి చూస్తే హరీష్ రావు, సంతోష్ రావును ఉద్దేశించి ఆ రోజు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆ దయ్యాలు ఎవరనేది నిన్నటి వరకు కూడా చెప్పకుండా ఆమె దాటవేస్తూ వచ్చారు. చిట్చాట్లలో కానీ, వివిధ బహిరంగ సభ కార్యక్రమాల్లో కానీ, ప్రెస్ మీట్లలో కానీ ఎక్కడ చెప్పకుండా దయ్యాలున్నాయి తేలుతుందని చెప్తూ వచ్చింది. సో అప్పటి నుంచి కూడా ఆమె పార్టీకి వ్యతిరేకంగానే, పార్టీ లైన్కు భిన్నంగానే ఆమె పనిచేస్తూ వచ్చింది. ఆ రకంగా మాట్లాడమే కాదు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఉద్యమం తాను స్టార్ట్ చేస్తాను, ముందుగానే జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా తాను పనిచేస్తానంటూ తన సొంత వర్గంతో జాగృతికి సంబంధించిన గతంలో ఆమె ఏ కార్యక్రమాలు చేసిందో ఆ జాగృతి రద్దు చేసిన తర్వాత కూడా ఆమె రీవ్యాంప్ చేస్తూ జాగృతి కార్యక్రమాలని తన వైపు తిప్పుకొని పార్టీ లైన్కు భిన్నంగా ఆమె సొంత ఎజెండాతో ముందుకెళ్తూ పార్టీ కార్యక్రమాలు చేయడం ప్రారంభించింది. ఈ సందర్భంగానే ఆమె పార్టీకి సంబంధించిన నేతలు ఒక్కొక్కరుగా దూరం అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు ఆమె చేయడం లేదు, పార్టీకి భిన్నంగా చేస్తుందని పార్టీ నేతలు ఎవరు కూడా అంటి ముట్టనట్లు ఉన్నప్పటికీ ఆమె సొంత కార్యకర్తలు సొంత ఎజెండాతో పనిచేసింది. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుని తెలంగాణ అసెంబ్లీలో పెట్టిన సందర్భంలో కాంగ్రెస్ నేతలు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎవరు కూడా సంబరాలు జరపకముందే కల్వకుంట్ల కవిత ఇంటి ముందు టపాసులు పేల్చుకొని భారీ ఎత్తున సంబరాలు జరిపారు. అది బీఆర్ఎస్ వాదనకు, బీఆర్ఎస్ డిమాండ్కు భిన్నంగా ఉంది. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది, రిజర్వేషన్ల పేరుతో బిల్ పాస్ చేసి రాష్ట్రపతికి పంపి చేతులు దులుపుకుంటుందని ఒకవైపు బీఆర్ఎస్ తన వాదన వినిపిస్తుంటే, కవిత మాత్రం అందుకు భిన్నంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకొని కాంగ్రెస్ నేతల కంటే మిన్నా కూడా ఆ బిల్లు తన వల్లనే జరిగింది, తన డిమాండ్ మేరకే జరిగిందంటూ ఉత్సవాలు జరుపుతూ కాంగ్రెస్ ఎజెండాని అమలు పరిచే ప్రయత్నం చేసింది. అప్పుడు కూడా ఊరుకున్నారు. అది కేసీఆర్ అధినేత ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ అధినేత ఆయన దృష్టికి వెళ్ళింది. తన కూతురు చేస్తున్న వ్యవహారాలకు సంబంధించి అనేక రకాలుగా ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నారు. అయినా చల్లబడుతుంది, ఈ పరిస్థితి చల్లబడుతుంది. ఎందుకంటే కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత అయినప్పటికీ సొంత కూతురు ఇటువంటి కార్యక్రమాలు, సొంత పార్టీ ఎమ్మెల్సీ ఇటువంటి కార్యక్రమాలు చేసినా ఏదో ఆవేశంతో చేస్తుంది, కొద్ది కాలం తర్వాత అంతా సద్దు అనుకుతుందని భావించారు. కానీ కవిత ఆ విధంగా ఎక్కడ సద్దు అనకుండా తన కార్యక్రమాలని ఇంకా వేగం పెంచుకుంటూ పోయింది. జాగృతి పేరుతో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా
సింగరేణిలో సొంత బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు, అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బొగ్గు గను కార్మిక సంఘం చాలా సీరియస్గా పనిచేసింది, తెలంగాణ ఉద్యమానికి అనుగుణంగా పనిచేసింది. ఆ తర్వాత 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వంలో ఉండ కూడా సింగరేణి బొగ్గు గను కార్మిక సంఘం పనిచేసింది. దానికి సంబంధించి ఆమెకున్న అనుచరులతో అక్కడొక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యే ప్రయత్నం చేసింది. ఇదంతా పార్టీ లైన్కు భిన్నంగానే జరుగుతుంది. జిల్లాల పర్యటనలు కానీ, జిల్లాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టడం కానీ, ఆ తర్వాత 72 గంటల దీక్ష, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన 72 గంటల దీక్ష ఇందిరా పార్క్ వద్ద ఆమె చేసినప్పుడు కానీ పార్టీ ఎప్పుడు కూడా చేయమని చెప్పలేదు, పార్టీ నేతలు కూడా ఎవరు పాల్గొనలేదు. ఆ రోజు ఒక్కరోజుకే అరెస్ట్ అయినప్పటికీ ఆ తర్వాత దీక్షకు సంబంధించిన వ్యవహారంలో కూడా పార్టీ లైన్కు భిన్నంగా కవిత చేస్తుందని భావించారు. అప్పటి నుంచి కూడా ఆమె అదే రకమైన సీరియస్నెస్తో పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తూ నిన్న ఇంకా సంచలన ప్రకటన చేసింది. హరీష్ రావు, సంతోష్ రావులను ఉద్దేశించి తన మాటను వెలుపుచ్చింది. మొదటి రోజు లేక తర్వాత ఆమె మాట్లాడిన ఎయిర్పోర్ట్లో మాట్లాడిన అంశాలను, పరోక్షంగా ప్రస్తావించిన అంశాలను ఇక బహిరంగపరిచింది. హరీష్ రావు, సంతోష్ రావులు కుట్రపూరితంగా వివరిస్తున్నారు. హరీష్ రావుకు రెండవసారి మంత్రి పదవి రాకపోవడానికి కారణం అవినీతి మరకలు కాళేశ్వరం అంటడం మూలంగానే తన తండ్రి రెండవసారి మంత్రి పదవి ఇవ్వడానికి నిరాకరించారు. ఏవైనా అవినీతి మరకలుంటే అవి హరీష్ రావు వల్ల, సంతోష్ రావు వల్లనే కేసీఆర్కి అంటాయంటూ కూడా తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేసింది. కాళేశ్వరంకు సంబంధించిన స్కామ్ జరిగింది, అవకతవకలు జరిగాయి, ఆర్థిక అవకతవకలు జరిగాయి, నిర్లక్ష్యం ఉందని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ దాని మీద పీసీ ఘోషిత్ కమిషన్ వేస్తూ ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కవిత ఒక్కసారిగా అవినీతి జరిగింది, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పడం ద్వారా ఆమె నిజంగానే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఎండార్స్ చేస్తూ ఆమె ముందుకెళ్ళింది. అంతేకాకుండా తన సొంత బావ, పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు వల్ల, అదేవిధంగా తన సోదరుడు కజిన్గా ఉన్న సంతోష్ రావు వల్లనే అవినీతి మరకలు అంటాయని చెప్పింది. అంటే పరోక్షంగా ఆమె మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, కానీ తన తండ్రికి సంబంధం లేదు, వీళ్ళ వల్లనే అవినీతి జరిగిందని చెప్పింది. దీంతో ఇంకా పార్టీ ఏమాత్రం ఉపేక్షించకుండా, ఖచ్చితంగా ఏదైనా చర్య తీసుకోకుండా ఇంకా పార్టీలో క్రమశిక్షణ తప్పే అవకాశం ఉంది. పార్టీ లైన్ దాటి మాట్లాడుతుంటే ఇంకా ఉపేక్షిస్తే ఇదే రకమైన తీరు పార్టీలో ఇతర నేతలు కనుక మాట్లాడితే కవిత మీద చర్య తీసుకోకుండా ఇతర నేతల మీద చర్య తీసుకుంటే ఖచ్చితంగా అది క్రమశిక్షణకు సంబంధించిన వ్యవహారం అవుతుంది. పార్టీలో గందరగోళ పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే పార్టీ క్యాడర్లో ఒక రకమైన గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. కవిత జిల్లాల టూర్కి వచ్చినప్పుడు కానీ, కవితకు సంబంధించిన వ్యవహారంలో కానీ తలదూర్చాలా వద్దా? ఎందుకంటే ఆమె సాధారణ కార్యకర్త, సాధారణ పార్టీ నేత అయితే ఎవరు పెద్ద పట్టించుకునేవారు లేదు. ఆమె కేసీఆర్ కూతురు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్కు సొంత చెల్లెలు. ఈ వ్యవహారంలో తలదూర్చితే అసలు వీళ్ళు మళ్ళీ తర్వాత తిరిగి కలిసిపోతే తమ పరిస్థితి ఏంటని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ వచ్చారు నేతలు. కానీ ఈరోజు కేసీఆర్ అధినేత నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక వాళ్ళు కూడా ఎదురుదాడి చేసే అవకాశం ఉంది కవిత మీద. కవిత కూడా గత కొంతకాలం నుంచి ఇదే కోరుకుంటున్నట్లుగా ఆమె బయట మాట్లాడుతుంది. కమాన్, నా మీద చర్య తీసుకోండి, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని కూడా నిన్న మాట్లాడింది. కానీ తన తండ్రి మీద చెడ్డ పేరు వచ్చిన తర్వాత ఆ పార్టీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన అయ్యేది ఏం లేదు, పోయేది లేదు. తన తండ్రికి అవినీతి మరకలంటే సహించలేదు. తన జోలికి ఎవరైనా వస్తే తనను అప్రతిష్ట పాలు చేయాలని చూస్తే తోలు తీస్తా అంటూ కూడా కవిత పరుష వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షిస్తే పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘన జరుగుతుంది, పార్టీ లైన్ తప్పుతుంది, ఇక ఉపేక్షించేది లేదని కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి నుంచి కూడా ఆయన చాలామంది నేతలతో పార్టీ సీనియర్లతో నిర్ణయం తీసుకున్నారు. ఆయన మాట్లాడిన తర్వాత కవిత మీద ఎటువంటి చర్య తీసుకోవాలని సస్పెన్షన్ వేశారు. సస్పెన్షన్కు బహిష్కరణకు మధ్య తేడా ఉంది. గతంలో చాలామందిని బహిష్కరణాస్త్రం విధించారు. కేసీఆర్ ఆల నరేంద్ర కానీ, రవీంద్ర నాయక్ కానీ, ఈటెల రాజేందర్ కానీ, విజయశాంతి కానీ, అదేవిధంగా మాజీ మంత్రి చంద్రశేఖర్ కానీ, ఇప్పుడు మా ఎంపీగా ఉన్న రఘునందన్ రావు మీద కానీ, పద్మా దేవేందర్ రెడ్డి మీద కానీ, వీళ్ళందరి మీద కూడా ఆయన బహిష్కరణ వేట్లు వేస్తారు. తర్వాత పద్మా దేవేందర్ రెడ్డి పార్టీలో చేరింది, ఆ తర్వాత రఘునందన్ రావు బీజేపీ పార్టీలోకి చేరారు. సరే, ఇవన్నీ పక్కకు పెడితే బహిష్కరణ వేరు, సస్పెన్షన్ వేరు. మళ్ళీ కొంతకాలం తర్వాత ఒకవేళ తప్పు తెలుసుకొని ఒకవేళ కవిత కనుక తన తప్పు జరిగింది అని కనుక వస్తే మళ్ళీ పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆమె పార్టీ ఎమ్మెల్సీ కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడిన క్రమంలో ఒకవేళ కనుక పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతుందని స్పీకర్ ఫిర్యాదు చేస్తే ఎమ్మెల్సీ పదవి పోతుందా లేదా అనేది మళ్ళా తర్వాత శాసనమండలి చైర్మన్ ఆయన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తం ఎపిసోడ్లో కవిత విషయంలో ఇక ఉపేక్షించే లేదనే ఉద్దేశంతోనే పార్టీకి ఒక హైకమాండ్ ఒక కమాండ్ ఇవ్వాలి, ఒక సంకేతం ఇవ్వాలి. తన కూతురైనా సరే, ఎవరైనా సరే, సాధారణ కార్యకర్త అయినా సరే, తన నిర్ణయం ఒకే విధంగా ఉంటుంది.
మరొక విధంగా ఉండదు, సొంత బంధువులు అయితే ఒక విధంగా, బయటి వాళ్ళు అయితే ఒక విధంగా ఉండదని కేసీఆర్ ఆ నిర్ణయానికి వచ్చారు. అదే సంకేతాన్ని పార్టీలో కింది స్థాయి వరకు వెళ్ళాలి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గందరగోళ పరిస్థితి ఉండడం, పార్టీలో ఒక పిల్లర్గా ఉన్న హరీష్ రావు పైన, అదేవిధంగా తనకు చేదోడు వాదోడుగా ఉన్న సంతోష్ రావు పైన ఆరోపణలు చేయడం అంటే ఇక తన మీద చేయడమే, కేసీఆర్ మీద చేయలేదనేది ఒకటి చెప్తుంది కవిత. కానీ కవిత తండ్రి కేంద్రంగా చేసుకొని తండ్రినే ప్రశ్నించింది లేఖలో. ఇంతకుముందు చెప్పినట్లు వరంగల్ సిల్వర్ జూబ్లీ, వరంగల్ సభ సందర్భంగా ఆమె లేవనెత్తిన అంశాలు మొత్తం హరీష్ రావునో లేదా కేటీఆర్నో లేదా సంతోష్ రావునో ఉద్దేశించి చేసిన కమెంట్లు కావు. ఆమె స్వతహాగా తండ్రి మాట్లాడలేదు, ఒక పార్టీకి లైన్ ఇవ్వలేదు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయలేదు, వరంగల్ సభలో అనుకున్నంత ఆశించినంత మాట్లాడలేదంటే వేరే వాళ్ళ అంశానికి సంబంధించిన అంశం కాదు, మీరే మాట్లాడలేదని. అదేవిధంగా ఇంకొక కీలకమైన ఆరోపణ కూడా చేసింది, బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది, దీని మేరకు కుట్ర జరుగుతుందని ఆమె ఆరోపణ చేసింది. బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయాలన్నా లేదా దానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోవాలన్నా కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు తీసుకునే నిర్ణయం కాదు అది. తీసుకుంటే ఒకవేళ అటువంటి ప్రతిపాదనలు వెళ్ళినా, అటువంటి సూచనలు ఏమైనా కల్పించినా, అటువంటి సంకేతాలు ఏమైనా కనిపించినా కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇతర వ్యక్తులు ఎవరు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఇతర వ్యక్తులు సూచనలు చేయడానికి కేసీఆర్కు సూచనలు చేసే సాహసం, దమ్ము, ధైర్యం కూడా ఎవరికి లేదు. సో బీఆర్ఎస్ని ఒక బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది అంటే అది కేసీఆర్ చేయాలి. ఆమె మరి అప్పుడు ఎవరి మీద ఆరోపణలు చేసింది? కేసీఆర్ మీదనే నేరుగా ఆరోపణలు, విమర్శలు చేసింది. కేసీఆర్ టార్గెట్గానే ఆమె ఆరోపణలు చేసిందని చెప్పొచ్చు. కానీ కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పడం ద్వారా కేసీఆర్ని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసింది. కేసీఆర్ని ఇప్పుడు కూడా నిన్న కాళేశ్వరం అంశంలో కానీ కేసీఆర్ చాలా మంచోడు, తన పెళ్లి సందర్భంగా తనకు డబ్బులు కూడా లేవు, కనీసం పెళ్లి చేయడానికి అయ్యే ఖర్చులు కూడా లేక తన తండ్రి ఎంత ఇబ్బంది పడ్డాడో తాను చూస్తున్నాను చెప్పారు. మరి ఇప్పటివరకు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన అంశాలు కూడా 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజలకు అప్పు మిగిల్చారు, 1,00,000 కోట్ల ఆస్తులు సంపాదించారన్న అంశానికి సంబంధించి కవిత చెప్పిన అంశానికి సంబంధించి అదొక అస్త్రం కాంగ్రెస్ పార్టీకి ఉండే అవకాశం ఉంది. కవిత పెళ్ళప్పుడు కనీసం డబ్బులు లేని కేసీఆర్ ఇప్పుడు 1,00,000 కోట్లు ఎట్లా సంపాదించేవారని కూడా సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నిటి కూడా ఆస్కారం కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రాన్ని, ఒక ఆయుధాన్ని అందించే విధంగా కవిత మాట్లాడుతూ వచ్చింది. ఒకవైపు తండ్రి అయినా కాదంటూనే, తండ్రికి మరకలు పడతాయి, అవినీతి మరకలు పడడానికి హరీష్ రావు, సంతోష్ రావు కారణం అంటూనే, తండ్రి చుట్టూ కుట్ర జరుగుతుంది, బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడానికి ఒక కుట్ర జరుగుతుంది అంటూనే తండ్రినే నేరుగా ప్రశ్నించి తండ్రి మీదనే ఆరోపణలు చేసి తండ్రి కేంద్ర స్థానంగానే, పార్టీ అధినేత కేంద్ర స్థానంగానే విమర్శలు గుప్పించిన కవిత ఇప్పుడు మాత్రం తండ్రికి మరకలు అంటడం వీళ్ళ పని అంటుంది. ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఆమె అమీతుమి తేల్చుకోవాలి. తన భవిష్యత్ కార్యాచరణ ఈ పార్టీలో ఉంటే తనకు కష్టకాలం ఉంది, కానీ నన్ను ప్రయారిటీ ఇవ్వడం లేదు. లిక్కర్ స్కామ్లో ఆమె జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆమెకు విపరీతమైన ఆదరణ పార్టీలో ఉంటుందని భావించింది. 6 నెలలు జైలు జీవితం తర్వాత ఆమె బయటకు వచ్చిన తర్వాత నేరుగా కేసీఆర్ వెళ్ళిన తర్వాత కొంతకాలం కవిత జైలుకు వెళ్ళక ముందు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనొచ్చు, దీని గురించి ఎటువంటి చర్చ జరిగిందంటారు నార్మల్? ఆమె జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత ఆమె నిజంగానే పార్టీలో కక్ష సాధింపు చర్యలో భాగంగా, బీజేపీ కక్ష సాధింపు చర్యలో భాగంగా బీఆర్ఎస్ను అణచివేయడానికి, తెలంగాణలో ప్రత్యామ్నాయం, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ అవతరించడానికి కవితను ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేసీఆర్ కూతురు వల్లనే తను జైలుకు పంపారనే వాదనను బలపరుస్తూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత తనకు పార్టీలో కూడా ఆదరణ ఉంటుందని భావించారు. కానీ అంతకుముందు చాలా పరిణామాలు కేసీఆర్ కుటుంబంలో జరిగాయి. అంతకుముందు ఎమ్మెల్సీ కాకముందు ఆమె రాజ్యసభకు కూడా నన్ను నామినేట్ చేయాలని కూడా కేసీఆర్ను రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం ఉంది. కానీ కేసీఆర్ అందుకు సమ్మతించలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి నిజామాబాద్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆమెను రాజ్యసభకు పంపించడం ద్వారా సొంత కుటుంబం ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారంలోకి రాకముందు విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తుంది. ఇది కేవలం కుటుంబ పాలన, కుటుంబంలోనే ముగ్గురు మంత్రులుగా ఉంటారు, ఒకరు ముఖ్యమంత్రిగా ఉంటారు, 2 మంత్రులుగా ఉంటారు, ఇంకొకరు రాజ్యసభ చైర్మన్గా ఉంటారు. మరొకసారి రాజ్యసభ ఇవ్వడం ద్వారా, ఓడిపోయిన వ్యక్తికి రాజ్యసభ ఇవ్వడం ద్వారా తప్పుడు సంకేతాలు వెళ్తాయని కేసీఆర్ భావించి అప్పుడు రాజ్యసభ నామినేట్ చేయాలని కేసీఆర్ కూతురు రిక్వెస్ట్ చేసినా ఆమె తల్లి శోభ ఆమె ప్రెజర్ పెంచినప్పటికీ కేసీఆర్ అందుకు సమ్మతించలేదు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది. ఇక కుటుంబ సభ్యుల ఒత్తిడి, కవిత ఒత్తిడి, ఆ తర్వాత ప్రధానంగా కేసీఆర్ భార్య శోభ నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఎమ్మెల్సీ పదవి అనివార్యంగానే కేసీఆర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఎందుకంటే ఆ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కూడా కేసీఆర్కి ఇష్టం లేదు. కుటుంబంలో ఇప్పటికే చాలామందికి పదవులు ఇచ్చామన్న అపవాదు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అది కరెక్ట్ కాదు అంటూ ఆమెని
పక్కకు పెట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆమెకు అనుకున్నంత ప్రచారం రాకపోవడం, పార్టీ శ్రేణులు రిసీవ్ చేసుకోకపోవడం, అసలు జైలుకు వెళ్ళడం ద్వారానే పార్టీ ఓడిపోయింది, జైలు మరకలు ఉండడం వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిందని ఒకవైపు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక తనకు ఈ పార్టీలో స్థానం లేదు, నన్ను కామ్గా ఉండమన్నారు, ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు, కొంతకాలం కామ్గా ఉన్నామంటే నన్ను పక్కకు పెట్టడం అనేది కవిత భావించింది. ఆ మేరకే వరంగల్ సభను వేదికగా చేసుకొని ఆమె లేఖాస్త్రాన్ని సంధించింది. లేఖలో అనేక అంశాలు ప్రస్తావించింది. ఆ తర్వాత క్రమక్రమంగా తనకు ఆదరణ తగ్గడం, కేటీఆర్ తన సోదరుడు కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చి మొత్తం ఫామ్ హౌస్లోనే కేసీఆర్ ఉంటూ అసెంబ్లీకి రాకపోయినా అసెంబ్లీలోనే కేసీఆర్ తరఫున కేటీఆర్ తన వాదనను వినిపించడం, అదేవిధంగా పార్టీని తన కేటీఆర్ కంట్రోల్కు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, ఇక కేటీఆర్ మొత్తం కేసీఆర్ సెంట్రిక్గా నడవలసిన పాలిటిక్స్ అంతా పోలరైజ్ మొత్తం కేటీఆర్ చుట్టే తిరగడం, పార్టీ శ్రేణులు కూడా కేటీఆర్ టచ్లో ఉండడం ఆమె జీర్ణించుకోలేకపోయింది. క్రమక్రమంగా తనకు పార్టీలో ఆదరణ తగ్గుతుంది, తనను పక్కకు పెడుతున్నారనేది ఆమెకు అర్థమైన నేపథ్యంలోనే ఇక తన రాజకీయ భవిష్యత్తు బీఆర్ఎస్లో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో తనకు భవిష్యత్తు ఉండదని భావించిన కవిత ఇక ధిక్కార స్వరాన్ని పథకం ప్రకారం ఒక్కొక్కటిగా వినిపించడం మొదలుపెట్టింది. తొలిసారి అమెరికా వెళ్ళినప్పుడు అక్కడి నుంచి లేఖ లీక్ అయింది. ఆ లేఖ పెద్ద చర్చకు దారి చేసింది. ఆ తర్వాత ఆమె ఎయిర్పోర్ట్కి వచ్చి మాట్లాడింది. అంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ మంచోడు, కేసీఆర్ చుట్టూ దయాలు నేను మాట్లాడింది. ఆ తర్వాత 2-3 చిట్చాట్లో తనకు సోషల్ మీడియాలో ఎవరు విష ప్రచారం చేస్తున్నారో, తన పైన ఎవరు దుష్ప్రచారం చేస్తున్నారో తెలుసు అంటూ కూడా పరోక్షంగా హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడింది. ఆ తర్వాత క్రమంగా ఆమె ఇంతకుముందు చెప్పినట్లు బీసీ ఉద్యమాలు, ఆ తర్వాత జాగృతి కార్యక్రమాలు, సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించిన గౌరవ అధ్యక్షురాలు కావడం, సొంత ఎజెండాతో పనిచేయడం, ఆ తర్వాత నిన్న మాట్లాడిన మాటలు హరీష్ రావును సంతోష్ రావును ఉద్దేశించి అంతా కూడా ఒక వ్యూహం ప్రకారం సీక్వెన్స్లో కవిత మాట్లాడుతూ వచ్చి పార్టీ పైన ధిక్కార స్వరాన్ని వినిపించింది. ఇక ఈ నేపథ్యంలో ఇక కేసీఆర్కు ఉన్న ఒకటే ఒక మార్గం, ఒకటే ఒక ఆప్షన్, ఆమెను బయటికి పంపడం. సొంత కూతురు అని ఎన్ని విమర్శలు చేసినా, ఎంత రచ్చ చేసినప్పటికీ పార్టీలో ఉంచుకోవడం వల్ల పార్టీకి బయటకు పంపకుండా ఇంకా సేవ్ చేసి తనను ప్రొటెక్ట్ చేయడం ద్వారా పార్టీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు కీలకంగా పనిచేస్తూ పార్టీని హ్యాండిల్లోకి తీసుకొచ్చి పనిచేస్తున్న కేటీఆర్కు ఇది పెద్ద తలనొప్పి వ్యవహారంగా తయారైంది. ఎక్కడికి వెళ్ళినా కేటీఆర్ ఎక్కడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినా లేదా ఎక్కడికైనా పార్టీ కార్యక్రమాలకు వెళ్ళినా ఇదే క్వశ్చన్ నిలబడుతుంది. ఎందుకు కవిత ఇన్ని ఆరోపణలు, ఇన్ని విమర్శలు చేస్తుంటే ఎందుకు చర్య తీసుకోవడం లేదనే ప్రశ్న కేటీఆర్కు పదే అందరూ కూడా తొలుస్తున్న నేపథ్యంలో ఒక కేసీఆర్ మాత్రమే దీనికి సమాధానం చెప్పగలరు. మిగతా కుటుంబ సభ్యులైనా లేదా ఇతర పార్టీ నేతలైనా ఎవరు కూడా కేసీఆర్ కూతురు కాబట్టి పెదవి విప్పే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావించిన కేసీఆర్ ఇక అంతిమంగా ఆమెను పార్టీ నుంచి బయటికి పంపాలి. అప్పటికి కూడా మారుతుందా, మారి ఏమైనా పార్టీలోకి వస్తే మళ్ళీ సస్పెన్షన్ వేటు కూడా ఎత్తివేసే అవకాశం కూడా ఉంది. కానీ కవిత ఆ రకంగా సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని చూడడం లేదు. అసలు నా మీద సస్పెన్షన్ వేటు వేయండి, నేను రెడీగా ఉన్నానంటూనే ఆమె గత కొంతకాలంగా వ్యాఖ్యలు చేసింది. ఆమె అనుకున్నది అయింది, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక ఆమె భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, తను ధిక్కార స్వరం వినిపించడే కాకుండా అసలు బీఆర్ఎస్ నాది అనే అవకాశం కూడా ఉంది. బీఆర్ఎస్ ఇప్పుడు ఎట్లాగో లేదు, టీఆర్ఎస్ ఖాళీగా ఉంది. మళ్ళీ టీఆర్ఎస్ పెట్టుకుని తెలంగాణ ఎజెండాని ఎత్తుకుని తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తను బతుకమ్మ ఉద్యమం ద్వారా తెలంగాణ మహిళా లోకాన్ని అంతా కదిలించాను, దేశ విదేశాల్లో బతుకమ్మ ఖ్యాతిని పెంపొందించడానికి తన వంతుగా ప్రయత్నం చేశాను, తానే అసలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని చెప్పుకున్న కవిత ఇక ఖచ్చితంగా మళ్ళీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఒకవేళ పార్టీ కనుక అది దొరికితే టీఆర్ఎస్ అయినా పెట్టుకోవచ్చు, లేదా జాగృతి పార్టీ అయినా పెట్టుకోవచ్చు. ఏదో ఒక పార్టీలో అయితే పెడుతుంది. నేరుగా అందరూ అనుకున్నట్లుగా కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేర్చుకుంటారని అంటే ఖచ్చితంగా ఈ ఎజెండా అంతా రేవంత్ రెడ్డి ఫిక్స్ చేసినట్లు అవుతుంది, కవితని మొత్తం ఆయన వెనుక నుండి ఆడిపించినట్లు అవుతుంది. సో అటువంటి తప్పు చేస్తుందని కూడా ఎవరు రాజకీయ విశ్లేషకులు భావించడం లేదు. ఆమె సొంతంగా ముందుగా అయితే ఏదో ఒక రాజకీయ పార్టీతో పెట్టడం, లేదా జాగృతి పార్టీ పెట్టడమో, లేక నేను చెప్పినట్లు టీఆర్ఎస్ని మళ్ళీ ఆమె తీసుకునే ప్రయత్నం చేయడం, టీఆర్ఎస్ తెలంగాణ నాడి పార్టీకి ఏదైతే ఉందో టీఆర్ఎస్కో అది దాని నుంచి వదిలేశారో, తెలంగాణ అన్న పదం నుంచి వైదొలిగారు కాబట్టి ఆ పదాన్ని మళ్ళీ తను ఎత్తుకొని మళ్ళీ పార్టీ శ్రేణులు ఎవరైతే అనాసక్తితో ఉన్నారో, ఎవరైతే ఇప్పుడున్న నాయకత్వంతో అన్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని కొత్త పార్టీ దిశగా కవిత వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఆమె భవిష్యత్ కార్యాచరణ ఏముంటుందనేది కొద్దిసేపట్లో ఆమె ప్రకటిస్తుంది. ప్రకటించిన తర్వాత ఆమె అడుగులు ఏ విధంగా వేస్తుంది, ఇక ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పటివరకు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే ఖచ్చితంగా కవిత ఇక బీఆర్ఎస్లో మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ
తిరిగి వచ్చే అవకాశం ఉన్నా కేసీఆర్ కూడా మళ్ళీ చేర్చుకుంటారో చేర్చుకోవడో కూడా తెలియదు. సాధారణంగా అయితే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీలో, బీజేపీ పార్టీలో అయితే నోటీస్ ఇష్యూ చేస్తారు, దానికి సంజాయిషీ అంటారు. కానీ అటువంటి సంజాయిషీ లేదు, నేరుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతుందని ఆమె మీద సస్పెన్షన్ వేటు వేశారు. సో ఇంత గతంలో కూడా అదే విధంగా వేశారు. ఇంతకుముందు చాలామంది పేర్లు చెప్పాను, ఆ వాళ్ళ మీద ఏ విధంగా వేశారో, కాకపోతే వాళ్ళ మీద బహిష్కరణాస్త్రం వేశారు, ఈమె మీద సస్పెన్షన్ వేటు వేశారు. సో ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా సొంత ఎజెండాగా దిశగా కవిత పావులు కదుపుతుంది. నా వెనుక రేవంత్ రెడ్డి లేడు, హరీష్ రావు, సంతోష్ రావు వెనుకనే రేవంత్ రెడ్డి ఉన్నారు అని నిన్న ఆరోపణలు ప్రయత్నం చేసిన క్రమంలో సో ఆమె సొంతంగా ఒకవైపు ఇక బయటకు వస్తే తండ్రిని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి, తన సొంత పార్టీని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి, కాంగ్రెస్ నుంచి వస్తున్న విమర్శలను, బీజేపీ నుంచి వస్తున్న విమర్శలను కూడా తుడిచిపెట్టుకోవాలి. మరి ఇదంతా రాజకీయంగా వ్యూహాత్మకంగా ఎవరు చేశారు, ఏం చేశారు అనేది పక్కకు పెడితే అసలు లిక్కర్ స్కామ్కి సంబంధించి కవితకు మరకలు ఉండడం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఆమె కావాలని పక్కకు వచ్చిందా, బీఆర్ఎస్కు క్లీన్ ఇమేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసిందా? ఎవరు చెప్పినా కూతురు కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కపోయిందని పదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇంకా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఫ్యూచర్లో ఒక క్లీన్ ఇమేజ్ని ఇవ్వడానికి కవిత కావాలనే ధిక్కార స్వరం వినిపించి పక్కకు వచ్చిందా అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. ఈ వాదనలన్నీ పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు చాలా ప్రజా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు యూరియా కొరత ఉంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక వైపు సిబిఐ కేసు, కేసీఆర్, హరీష్ రావు మీదనే సిబిఐ కేసు నడిచే అవకాశం ఉంది. చాలామంది మీద, పార్టీకి సంబంధించిన నేతల మీద పార్టీ కేసులు నడుస్తున్న నేపథ్యంలో ఒక రకమైన సంక్షోభాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. దాని నుంచి ఓవర్కమ్ కావాల్సిన నేపథ్యంలో ఇప్పుడు ఈ రకమైన కవిత ప్రచారం, కవిత వ్యవహారం మొత్తం ప్రస్తుతానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయం పక్కదారి బట్టి కవిత సస్పెన్షన్ విషయం ఇప్పుడు పైకి వచ్చినప్పటికీ తద్వారా సిబిఐ కేసు మళ్ళీ నమోదైతే మళ్ళీ అది చర్చకు వచ్చే అవకాశం ఉంది. తాత్కాలికంగా కవిత అంశం పైకి వచ్చినప్పటికీ, కాళేశ్వరం అంశం అడుగు పట్టినప్పటికీ అది తాత్కాలికంగానే జరుగుతుంది తప్ప సుదీర్ఘకాలం నడవదు. ఎందుకంటే సుదీర్ఘకాలం సిబిఐ కేసు నడిచే అవకాశం ఉంది. కాళేశ్వరం సెంట్రిక్గా సిబిఐ కేసు నడుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్గా కాంగ్రెస్ పార్టీ అదే రకమైన ప్రచారాన్ని తీవ్రతరం చేస్తుంది. ఇందులో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది, నెగ్లిజెన్స్ జరిగింది, పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అనే అంశానికి సంబంధించి మరీ సిబిఐ కేసు పూర్తయ్యే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ ఎజెండాతో ముందుకెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం సంక్షోభ తరుణంలో ఇటువంటి వ్యవహారం జరగకూడదు. కవిత ఒక రకంగా ధిక్కార స్వరం వినిపించడం ద్వారా పార్టీకి నిజంగానే తీవ్ర నష్టం చేసినట్లయింది. సొంత కుటుంబ సభ్యురాలే ఎవరు కూడా ఊహించలేదు కేసీఆర్ కుటుంబంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షోభం వస్తుంది, సొంత కూతురే తిరుగుబాటు జెండా ఎగరవేస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. ఈ తిరుగుబాటు జెండా ఎగరేయడం ద్వారా ఖచ్చితంగా ఆమె ఒక రకంగా పెద్ద భారీ నష్టమే పార్టీకి చేసినట్లుగా భావించాలి. ఇంకా ఆమె భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ముందుకు పోతుంది, తర్వాత ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద ఎదురుదాడి చేస్తుందా, కేసీఆర్ మీద ఎదురుదాడి చేస్తుందా, పార్టీకి సంబంధించిన నేతల మీద ఎదురుదాడి చేస్తుందా, ఆమె మీద తెలుసుకోవాలి. ఇప్పటివరకు కేసీఆర్ కూతురు కాబట్టి ఎవరు కూడా బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు ఆమె ఏం మాట్లాడినా ఎవరు కూడా సౌండ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఆ విధంగా పరిస్థితి ఉండదు. మళ్ళీ కవిత మీద కూడా విరుచుకపడే అవకాశం ఉంటుంది. ఒకవైపు ప్రధాన శత్రువు అయిన కాంగ్రెస్ పార్టీని ఫేస్ చేయాలి, బీజేపీని ఫేస్ చేయాలి, సొంత కూతురు సొంత ఎజెండాతో ముందుకు పోయే కవితను కూడా ఇప్పుడు ఫేస్ చేయాల్సిన పరిస్థితి, అనివార్యత బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. దీన్ని ఎట్లా అధిగమిస్తుంది, ఇటువంటి విపత్కర పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొంటుంది? తెలంగాణ ఉద్యమ సమయం నుంచి అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం, రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో ఆ తర్వాత అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఒక దశలో పార్టీనే బైండప్ చేయాలని అనుకున్న తరుణంలో కూడా అటువంటి కష్టాలను అధిగమించిన కేసీఆర్ 10 ఏళ్ళు అధికారంలో నిలబెట్టుకోగలరు, 10 ఏళ్ళు 2 సార్లు అధికారంలో రాగలిగి ఒకసారి అధికారం కోల్పోయాడు. ఇప్పుడున్న ఈ సంక్షోభాలను ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదని కేసీఆర్ చెప్తున్నారు. కేసీఆర్ ఏ విధంగా అధిగమిస్తారనేది ఆసక్తికర పరిణామం. మొత్తం మీద తెలంగాణ రాజకీయ యవనిపైన ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. అది కూడా కేసీఆర్ సొంత కూతురు కల్వకుంట్ల కవిత వల్ల ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఆసక్తికర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉంటుంది, బీజేపీ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉంటుంది అనేది ఆసక్తికరమైన పరిణామం. రమేష్, ఇప్పుడు బీఆర్ఎస్ సస్పెన్షన్ తోనే సరిపెడుతుందా, లేకపోతే ఆవిడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు, దానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా, లేకపోతే కవితనే రాజీనామా చేసే అవకాశం ఉందంటారా? చూడాలి. కవిత సీరియస్గానే ఇప్పటివరకు ధిక్కార స్వరంతో ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవిని వదులుకోవడానికే ఇష్టపడుతుంది. కేసీఆర్ కన్నా నేను మొండిదాన్ని అంటూ కూడా పలుమార్లు చెప్తూ వచ్చింది. తాను దేనికి భయపడను, తాను మొండిదాన్ని అంటూ చెప్తున్న కవిత రేపు అదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మీరన్నట్లుగా పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు, పార్టీకి దూరంగా ఉన్నారంటే ఆమె ఏదో ఒక ఎజెండా ముందు ఉండాలి. లేదా సస్పెన్షన్ గురైన కవిత కామ్గా ఉండి ఆ తర్వాత నేను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు, తను కేవలం పార్టీ ఎజెండాను, పార్టీ ఆత్మ దెబ్బతింటున్న క్రమంలో పార్టీకి సంబంధించిన వ్యవహారాలు గందరగోళంగా ఉన్న నేపథ్యంలో తను కేవలం
ఈ రకమైన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని కొంతకాలం కామ్గా ఉండి ఆ తర్వాత పార్టీ విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయడానికి ఒక ప్రయత్నం చేయవచ్చు. కానీ కవిత పరిస్థితి చూస్తుంటే కవిత ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆమె ఆ రకమైన కామ్గా ఉండే రకంగా కనిపించడం లేదు. ఆమె ఖచ్చితంగా కొద్దిసేపట్లోనే ఆమె మీడియా ముందుకు వస్తుంది, తన ఎజెండాను వినిపిస్తుంది. ఇప్పటివరకు నిన్ననే పార్టీలో ఉండగానే ఆమె చాలా పరుషమైన పదజాలంతో ఇద్దరిని హరీష్ రావుని సంతోష్ రావుని ఉద్దేశించి మాట్లాడిన తీరు చూస్తే ఆమె కాంప్రమైజ్ అయ్యే ధోరణి ఏమాత్రం కనిపించలేదు. ఆమె సస్పెన్షన్ వేటి ఎత్తివేసుకొని మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళి ఆ బీఆర్ఎస్ ఎజెండా కింద పనిచేయాలి, బీఆర్ఎస్ గొడుగు కింద పనిచేయాలనే ఆలోచన కవితకు ఉన్నట్లు కనిపించలేదు. ఖచ్చితంగా తన సొంత ఎజెండాతో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె ఎమ్మెల్సీ పదవి కూడా వదులుకుంటుంది. ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు విమర్శలు వస్తాయి, బీఆర్ఎస్ పార్టీ నుంచి విమర్శలు వస్తాయి, కాంగ్రెస్ నుంచి వస్తాయి, బీఆర్ఎస్ నుంచి కూడా వస్తాయి. మీరు ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పుడు, ఆ పార్టీలో అవినీతి మరకలు ఉన్న నేతలు ఉన్నప్పుడు మీరు ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవిని ఏ విధంగా ఉంచుకుంటారో దాన్ని వదలాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని ఎట్లా కొనసాగిస్తారో అనేది ఖచ్చితంగా ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి కవిత సస్పెన్షన్ భరించడంతో పాటు ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకునే అవకాశం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు, బీఆర్ఎస్కి అధినేత కేసీఆర్ ఆమె మీద సస్పెన్షన్ వేటు వేయడం వరకే సరిపోయింది. ఆమె పరిస్థితిని చూసి ఆమె నిజంగానే కేసీఆర్ భావించినట్లు కూతురు కాబట్టి కాస్త ఉదార స్వభావంతో ఆమె ఏమైనా రియలైజ్ అయ్యి కొంతకాలం కామ్గా ఉండి ఆ తర్వాత పార్టీలోకి వస్తా అంటే ఆహ్వానించడానికి కేసీఆర్ కూడా సిద్ధంగా ఉండొచ్చు. ఎందుకంటే రక్త సంబంధం అంత బలంగా ఉంటుంది, అంత ఆ బంధాన్ని ఎవరు కూడా తెంచుకోలేరు అంత ఈజీగా. రాజకీయాలు వచ్చినంత మాత్రాన రక్త సంబంధాన్ని వదులుకోలేరు. కానీ పార్టీ పరంగా చూసుకుంటే ఇప్పటివరకు ఆమె డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యత కేసీఆర్కు ఉంది కాబట్టి కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆమె కవిత ఆ రకంగా లేదు. కేసీఆర్ భావించినట్లుగానో, కేసీఆర్ కుటుంబ సభ్యులు భావించినట్లుగానో ఆమె కామ్గా ఉండే రకంగా కనిపించడం లేదు. ఆమె సీరియస్గానే దూకుడుగానే వ్యవహరించేటట్లుంది. ఆ దూకుడు వ్యవహరించిన తర్వాత ఇక పార్టీతో పూర్తిగా బంధం తెగిపోతుంది. ఆ సస్పెన్షన్ వేటును బహిష్కరణ వేటు వరకు కూడా తీసుకెళ్లడానికే కవిత ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో ఎమ్మెల్సీ పదవి కూడా ఆమె త్యాగం చేయాల్సి అనివార్యత వస్తుంది. ఖచ్చితంగా నాకు తెలిసి ఇప్పుడున్న కవిత స్వభావం తెలిసినా, కవిత దగ్గరున్న చుట్టూ ఉన్న పరిస్థితులు చూసినా ఖచ్చితంగా ఆమె పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవిని కూడా ఆమె వదులుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆమె మీడియాతో భేటీగా అన్నారు. కొద్దిసేపట్లో అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు సస్పెన్షన్ వేటు నేపథ్యంలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలంటే కొంతమంది తనకు దగ్గర వాళ్ళతో, అదేవిధంగా తనతో ఎవరు కదిలి వస్తారు, ఎవరు పార్టీలో కొంతమంది అన్రెస్ట్గా ఉన్న పార్టీ నేతలు కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళని కూడా తనతో తీసుకెళ్లడానికి కవిత ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం ఉంది. ఇదంతా జరగాలంటే కొద్ది సమయం తీసుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అయిన తర్వాతనే మీడియా ముందుకు వచ్చి ఈ అంశాలన్నింటిని కూడా ప్రకటించే అవకాశం ఉంది. కానీ ఎమ్మెల్సీ పదవిని ఇమీడియట్గా తీసేయమని కౌన్సిల్ చైర్మన్కు ఫిర్యాదు చేసే అవకాశం బీఆర్ఎస్ నుంచి లేదు. ఆమె త్యాగం చేసి రాజీనామా చేసి, ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమం ఎత్తుకున్నప్పుడు కేసీఆర్ కూడా అనేక త్యాగాలు చేశారు. ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ కాలంలో సత్యనారాయణరావు మాజీ మంత్రి స్వర్గీయ సత్యనారాయణరావు సవాల్ చేసినప్పుడు ఎంపీ పదవికి 2 సార్లు రాజీనామా చేశారు. ఆ త్యాగాలని పరిగణలోకి తీసుకుంటే కవిత కూడా అదే రకమైన స్వభావంతో, కేసీఆర్కు ఉన్న స్వభావమే కవితలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇవన్నీ పరిగణలోకి ఖచ్చితంగా ఆమె ఈ రకమైన ఎమ్మెల్సీ పదవిని కూడా రాజీనామా చేసే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. మొత్తానికి అనుకున్నట్టే జరిగింది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా? తన నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది? మరి ఆవిడ కూడా ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.